నమస్కారం సార్, మీ పేరు? బీరెల రామాంజనేయులు. ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? చంద్రబాబుకి. ఎందుకండి, రీజన్స్ ఏంటి? చంద్రబాబు వస్తే బాగా అభివృద్ధి అవుతుందని, పిల్లల జాబ్ వస్తాయని, రాష్ట్రం బాగుపడుద్దని అనుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో జాబ్స్ ఏం రాలేదా? ఈ 5 ఏళ్లలో ఏ అభివృద్ధి పనులు జరగలేదంటారా? జాబులే వచ్చినాయి, వాలంటీర్లు పెట్టారు వాళ్ళ అవసరం కోసం. 5,000 ఇచ్చి 10,000 10 చదువుకున్న వాళ్ళకి కూలి పని చేసుకుంటున్నారు వాళ్ళు. అభివృద్ధి ఏమీ లేదు మాకు. ఈ 5 ఏళ్లలో వినుకొండ పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయంటారు? మాకే కనపట్లం మరి ఆయన చేసింది, బెమ్మనాయుడు చేసింది. నీటి సమస్య తీర్చానన్నారు, రోడ్లు వేసామన్నారు, ఘాట్ రోడ్ నిర్మించామని చెప్పారు. దాని గురించి ఏమంటారు? నీళ్ళు సమస్య ఏముంది, పైన వానలు పడితే గులకు చెరువుకి వస్తాయి, చెరువు నుంచి నీళ్ళు వదులుతారు. అంతకుమించి ఏం చేస్తారు, ఆయన బెమ్మనాయుడు వదిలిపెట్టినా అంతే జరిగింది. ఇంటింటికి ట్యాప్ ఇప్పించి నీళ్ళు ఇప్పిస్తానన్నారు కదా, దాని గురించి? ఇంటింటికి ఏమి ఇవ్వలేదమ్మా. ఇవి సొంత డబ్బులు పెట్టి ఎవరు కాళ్ళు వేసుకున్నారు, ఆయన ఏం అయిపోయిలే. ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారంటారా? ఒక్క పని కూడా చేయాలి బెమ్మనాయుడు, ఒక్క పని కూడా పూర్తి కాల. జీఎస్ ఆంజనేయులు అభివృద్ధి చేయడానికి కారకుడు. చాలా మంచి అన్ని కారణాలుగా కళ్ళజోళ్ళు కానీ కంటిసూపు కానీ మొత్తం అతను చేర్చేది బెమ్మనాయుడు చెవిట్లా. అలాంటి మంచి జీఎస్ ఆంజనేయులు గారు బాగా చేసేవాడు. ఇతనేది రౌడీ రాజ్యం చేసి మేము చేసినాం చెప్పుకోవడం గొప్ప, అంతకుమించి ఏం లేదు.